ఇది ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి అనమాట. పియోనీస్ అంటామా, పియోనీస్ నాకు తెలియదు, పియోనీస్. ఇది బల్బ్స్ పెట్టాక 3 ఇయర్స్కి ఫ్లవరింగ్ అండ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ థర్డ్ ఇయర్. సో ఈసారి ఇంకా నాకు కనిపిస్తున్నాయి బర్డ్స్ వచ్చేసినాయి. హోప్ఫుల్లీ ఈసారి పూస్తుందేమో. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట. నాకు అసలు ఏ కలర్ ఫ్లవర్ అనేది గుర్తులేదు. సో ఏ ఫ్లవర్స్ వస్తాయి అనేది చూస్తున్నా. ఈ చెట్టుకి అయితే 1 2 3 4 5 ఫ్లవర్స్ వస్తాయి. చాలా పెద్దగా ఉంటాయి. ఎంత బ్యూటిఫుల్ ఉంటాయో. ఐఎమ్ సో ఎక్సైటెడ్. దీనికి ఇంకా 2 ఉన్నాయి అంతే. అండ్ గులాబ్ చెట్టు, ఇది ఇంకా అసలు మన ఫేవరెట్ చెట్టు అనమాట. మధ్యలో ఒక్క ఇయర్ సరిగ్గా హెల్తీగా గ్రో అవ్వలేదు. ఎప్పుడైతే స్నో ఎక్కువ లేకుండేనో, వాటర్ లేకుండా ఒక 8 months చాలా ఫ్రోజన్ అట్లా ఉన్నప్పుడు అస్సలు పూత సరిగ్గా లేకుంటే హెల్తీగా గ్రో కాలే. ఈసారి అయితే ఎంత మంచిగా ఫ్రెష్గా, అసలు హెల్తీ ప్లస్ పురుగు కూడా లేదు. అట్లా కూడా సర్ప్రైజ్ అయినా. లాస్ట్ ఇయర్ అమ్మ వచ్చినప్పుడు పురుగు ఉండే బాగా. అమ్మ వాజ్ లైక్ ఆ రోజ్ చెట్ల కోసము ఏమన్నా మందు తీసుకొస్తావా అట్లా అడుగుతుండే అనమాట. బట్ ఈసారి చూడాలి. ఇప్పుడే ఏమంటారు, మొగ్గలు స్టార్ట్ అయ్యేటట్టు ఉంది. సో లెట్స్ సీ పురుగు వస్తుందా, హెల్తీగా పూస్తాయా అనేది. ఇది కూడా మంచిగా కట్ చేసినాను ఫాల్ టైంలో. సో చాలా పెద్దగా ఇట్లా మంచిగా వచ్చిందనమాట హెల్తీగా. ఇది కూడా ఒక చెట్టు, గులాబ్ చెట్టే, ఆరెంజ్ కలర్. చూద్దాం. ఇదైతే కొంచెం పెరగట్లేదు ఎక్కువ. దీనికి కొంచెం ఏమన్నా ఈసారి మెన్యూర్ అట్లా వేయాలి. అండ్ ఇది కూడా పింక్, ఈ చెట్టు లాంటి గులాబ్ చెట్టే అనమాట, రోజ్. ఇది బాగానే కట్ చేశాను. దానంత హెల్తీగా రావట్లేదు, ఎందుకంటే రోజెస్కి చాలా సన్ ఉండాలన్నమాట. ఇది మన క్రిస్మస్ ట్రీ కింద షేడీ అయిపోయింది. షేడ్ ఎక్కువ వచ్చేసరికి ఇది అసలు ఇంకా పెద్ద వృక్షం లెక్క గ్రో అవుతుంది అసలు క్రిస్మస్ ట్రీ అయితే. సో మనకి ఆ ప్లాంట్ కొంచెము రోజ్ ప్లాంట్ షేడ్ అవుతుందా, ఇటు సైడ్ ఉన్న కొమ్మలన్నీ కట్ చేయడమా అనేది, ట్రిమ్ చేయడమా చూడాలి ఇంకా అది. ఇదే అసలు ఏమైందో, ఈ చెట్టు ఎందుకు ఎండిపోతుందో ఒకసారి చూడాలి. అసలు ఇవన్నీ ఈ ప్లాంట్స్ ఏంటంటే ఆల్ సీజన్ గ్రీన్ ఉంటుంది, వింటర్లో కూడా ఇంతే ఉంటుంది. ఇది ఒక్కటెందుకో ఇట్లా అయింది. కొంచెం గ్రీన్ కనిపిస్తుంది కానీ ఐమ్ సర్ప్రైజ్డ్ ఇది ఎందుకు ఎండిపోయింది ఇట్లా అనేది. మరి ఈ ప్లాంట్ తీసేయడమా, దీన్ని ఏమన్నా రివైవ్ చేయొచ్చా చూడాలిగా. నెక్స్ట్ మన పియోనీస్ కోసం వెయిట్ చేస్తున్నా. అండ్ ఇదైతే అసలు నాకు చాలా ఇష్టం అనమాట, క్లెమటీస్. అండ్ బేసిక్గా ద ఐడియా వాజ్, ఇక్కడ పెడితే ఇలా పాకుతూ పైకి ఇట్లా బెండ్ అయిపోతుంది మంచిగా. అది క్రీపర్ అనమాట. సో ఐ వాజ్ లైక్ ఎక్కిద్దాం పైకి అని అంటే ఎవ్రీ టైమ్ అవ్వట్లేదు. చూడాలి ఈసారి. బర్డ్స్ అయితే చాలా వచ్చేసినాయి. ఇది కూడా పెరీనియల్, ఎవ్రీ ఇయర్ వింటర్ టైంలో ఎండిపోతుంది. తర్వాత స్ప్రింగ్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ మంచి ఆకులు వచ్చేస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది అనమాట ఇది. ఈ ఫ్లవర్స్, ఈ కలర్ నాకు చాలా ఇష్టం. ఇది రామ్ గిఫ్ట్ ఇచ్చిండ్రు, మ్యారేజ్ డేకా బర్త్డేకా గుర్తులేదు.